హోటల్‌కి వెళ్లి భోజనం చేసిన తర్వాత బిల్ చూసి షాక్ అవుతున్నారా? ఫుడ్ ఐటమ్స్ కంటే ఎక్కువగా కనిపిస్తున్న ఎల్‌పీజీ ఛార్జీలు మీకు కనబడుతున్నాయా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. రెస్టారెంట్లలో గ్యాస్ సంక్షోభ రుసుము పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కానీ ఈ రుసుములు నిజంగా సరైనవేనా? లేదా వినియోగదారులను మోసం చేసే కొత్త పద్ధతా? ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. భోజనం ధరలోనే వంటకు ఉపయోగించే గ్యాస్ ఖర్చు కలిపి ఉండాలని దాన్ని వేరుగా చూపించి కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం పూర్తిగా తప్పు అని తెలిపింది. అంటే మీరు ఆర్డర్ చేసిన బిర్యానీ, ఫ్రై, కర్రీ ఏదైనా సరే ఆ వంటకం ధరలోనే గ్యాస్, విద్యుత్, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి. మళ్ళీ అదే ఖర్చును ఎల్‌పీజీ రుసుము పేరుతో వేరుగా చూపించడం అన్యాయమని కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకు కొందరు హోటళ్లు చిన్న చిన్న అక్షరాల్లో బిల్లులో ఈ రుసుములను చేర్చేవి. కస్టమర్ గమనించకపోతే అదనంగా డబ్బులు వసూలు చేసేవి. ఇలా రోజుకు వందల మంది నుంచి చిన్న మొత్తాలు తీసుకుంటే అది పెద్ద ఆదాయంగా మారుతోంది. అయితే ఇప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. బిల్ తీసుకున్న వెంటనే ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించాలి. ఎల్‌పీజీ రుసుము, గ్యాస్ రుసుము, వంటశాల నిర్వహణ రుసుము వంటి పేర్లు కనిపిస్తే వెంటనే ప్రశ్నించాలి. హోటల్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోతే మీరు వెంటనే చర్యలు తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్ ద్వారా 1915 నంబర్కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అంతర్జాలంలో కూడా సులభంగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మీ ఫిర్యాదు ఆధారంగా సంబంధిత అధికారులు విచారణ చేపడతాయి. తప్పు చేసినట్లు తేలితే ఆ హోటల్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ చర్యలను పర్యవేక్షించే సంస్థగా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పనిచేస్తోంది. ఇది కేవలం ఒక చిన్న రుజువు విషయం కాదు. ఇది వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన పెద్ద అంశం. మనం గమనించకపోతే ఇలాంటి చిన్న చిన్న రుజుములు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో వినియోగదారులు ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమంది వినియోగదారులు తమ బిల్లులను పంచుకుంటూ ఇది సరైన పద్ధతేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం కీలకంగా మారింది. అందుకే ఇకపై బయట భోజనం చేసినప్పుడు కేవలం రుచి మాత్రమే కాదు, బిల్లులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా పరిశీలించాలి. అనుమానాస్పదంగా కనిపించే ప్రతి రుజువుపై ప్రశ్నించాలి. అది మీ హక్కు. వినియోగదారుడిగా మీ బాధ్యత కూడా. చిన్న విషయం అనుకొని వదిలేస్తే ఇలాంటివి పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ హక్కులను కాపాడుకోండి. అన్యాయ వసూళ్లను అడ్డుకోండి.